వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. హిందూపురంలో శోభాయాత్ర బుధవారం 7/6/2023న ఆర్యవైశ్య శోభాయాత్రకు విచ్చేసిన ఆర్యవైశ్య పీఠాధిపతులైన శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారు హిందూపురం పర్యటనకి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పుర ప్రజలందరూ తమ విధిగా స్వామీజీ వారి శోభాయాత్రలో పాల్గొన్నారు. సాయంకాలం శ్రీ వాసవి ధర్మశాల నుండి శోభాయాత్ర ప్రారంభమై మెయిన్ బజార్ మీదుగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం వద్దకు చేరుకున్నారు. దేవాలయం వద్ద స్వామివారికి పూర్ణకుంభ స్వాగతంతో స్వామివారిని దేవాలయమునకు ఘనంగా ఆహ్వానించారు. తదుపరి స్వామివారి స్వహస్తాలతో వాసవీమాతకు ప్రత్యేక పూజలు, మహామంగళహారతి నిర్వహించారు. పూజల అనంతరం స్వామివారి ప్రవచనాలతో భక్తాదులందరూ పునీతులయ్యారు. భక్తాదులందరూ స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. తదుపరి విచ్చేసిన భక్తాదులందరికీ అల్పాహారం అందించారు. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జేపీకే రాము, సెక్రటరీ శ్రీకాంత్, ట్రెజరర్ రవీంద్రుడు గారు, ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ రాఘవేంద్ర, సెక్రటరీ విష్ణు, ట్రెజరర్ లోకేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ మరియు చైతన్య, శ్రీ వాసవి మహిళా మండలి వారు, అలాగే శ్రీ వాసవి భజన బృందం, శ్రీ కుసుమపుత్రి మహిళా మండలి వారు, కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. हरि ओम जय वासवी. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు హిందూపురంలో మనము అమ్మవారి ఆశీస్సులు పూర్ణంగా సమాజం పైన ఉండాలని ఒక సంకల్పం పెట్టి పూజ చేయాలని ఇక్కడ హిందూపురానికి వచ్చాము. హిందూపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులు చాలామంది చాలా ఇండ్లలో ప్రతిరోజు కూడా పూజలు చాలా చక్కగా జరుగుతుంది అని మనకి అందరూ చెప్తూ ఉంటారు. మరియు హిందూపురంలో మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చాలా శుభ్రంగా పద్ధతిలో శాస్త్రోక్తంగా పూజలు, వ్రతాలు, అన్ని పండుగలు జరుగుతుంది అని మనకి తెలిపించారు. ఇప్పుడు ఈరోజు అమ్మవారికి విశేష పూజ మన
చేతల్లో చేయాలా అని ఒక సంకల్పం పెట్టి హిందూపురంకి వచ్చాము. హిందూపూర్లో శ్రీరాము వాళ్ళు చాలా చక్కగా గురువందనము, చాలా శ్రద్ధా భక్తితో గురువుల్ని అందరూ కూడా ఆహ్వానం చేసుకొని ఈరోజు మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో విశేష పూజ ప్రవచనం అందరూ కూడా పెట్టారు. చాలా మంచిది. హిందూపురంలో ఉండే అన్ని ఆస్తికులకు, సనాతన ధర్మీలకు మా పూర్ణ ఆశీర్వాదము. అందరి ఇంట్లో సదాకాలము ఆరోగ్యము, అష్టైశ్వర్యము, శాంతి, నెమ్మది ఉన్నియనమ మా పూర్ణ ఆశీర్వాదము. హరి ఓం తత్సత్. జై వాసవి. అదే అనర్జీ థ్యాంక్ యూ.
స్వామి ఆశీర్వాదాన్ని పొందండి. ఇంతకంటే వచ్చే థ్యాంక్ యూ. నుండి అపారమైన దైవభక్తితో స్వాత్వికమైన మనోభావంతో పండుగల రోజున తానొక్కడే భగవంతుని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజించటచే అందరూ ఎంతగానో మంత్రముగ్ధులైనారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాస కళాశాలలో బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన భాషల్లో ప్రావీణ్యం గలవారు. అంతేకాక వీణావాదన సంగీతంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. ప్రకృతి పశుపక్షాదుల పైన అపారమైన ప్రీతి. చిన్మయ మిషన్, రామకృష్ణ ఆశ్రమం, హార్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాల్లో శిబిరాల్లో పాల్గొని జ్ఞానార్జన సంపాదించారు. గురువు లేని జీవనం వ్యర్థం, గురుమార్గమే ప్రధానమైన సాధనంగా భావించి సన్మార్గంలో నడుచుటకు గురువు కోరికై కోయంబత్తూరులోని ఆర్య విద్యా గురుకులానికి పయనమైనారు. ఈ యువ ధార్మిక శక్తి పరమ పూజ్య దయానంద సరస్వతి స్వాముల దగ్గర 3 సంవత్సరములు ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి గురుసేవలో నిమగ్నమైనారు. హిమాలయాల నడవవలసిన పరమ పవిత్ర క్షేత్రం ఋషికేశ్ లో మహాయోగి పండితులైన మహాోపాధ్యాయ స్వామి
తమిళానంద వారి దగ్గర వేద శాస్త్ర విద్యను అభ్యసించారు. 2018లో వీరి 28వ ఏట ఋషికేశ్లోని పవిత్ర గంగా నది తీరాన సన్యాసత్వాన్ని వీరు స్వీకరించారు. అత్యంత భిన్న వయసులోనే ఆధ్యాత్మిక చింతనలో లీనమై గురు పరంపరని పొంది వాసవి పీఠ ధర్మజ్యోతిని విశ్వానికి అందించడానికి విచ్చేస్తున్న స్వామివారి పరమ పూజ్య స్వామి సచ్చిదానంద సరస్వతి వారు వీరు ఆల్ ఇండియాలోనే మన ఆర్యవైశ్య పీఠాధిపతిగా ఉన్నారు. ఈ యొక్క పీఠమే మనకు పరమావధి. ఆల్ ఇండియాలో ఈ ఒక్క పీఠమే ఉండేది. కాబట్టి మనకు ఈ యొక్క పీఠం యొక్క సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు రావడం మన హిందూపురానికి ఎంతో శ్రేయస్కరము. మన హిందూపుర ఆర్యవైశ్యులకే కాక సర్వజనాలకు శ్రేయోభిషంగా ఉండాలని ఆ స్వామి దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఇది మనం గర్వించదగ్గ విషయము. మన జేపీకే రాము చైర్మన్ గారు 85వ సంవత్సరాన్ని పిలిపించాలనుకుంటే ఆ మహాతల్లి ఒక్క సంవత్సరం ముందుగానే పరమ పూజ్య సచ్చిదానంద సరస్వతి స్వామీజీని మన ఊరికి రప్పించాలంటే, అదేవిధంగా మనము దాదాపుగా 2 కేజీల బంగారు విగ్రహాన్ని వాసవి మాత విగ్రహాన్ని తయారు చేయడానికి నిశ్చయించాము. దయచేసి మీ యొక్క సాయి శక్తుల మీకు ఎంత చేతనైతే అంత బంగారాన్ని ఇచ్చి ఆ యొక్క వాసవి మాత విగ్రహానికి మీరు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మాకు సచ్చిదానంద స్వామీజీ వీలైనంత తొందరలో ఆ విగ్రహానికి కావాల్సిన బంగారు కావాలని ఆ మాత యొక్క ఆశీర్వచనము మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై జై వాసవి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 శ్రీరామ్ జయ రామ్ భూపతి రాఘవ రాజా రామ్. పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్. పతిత పావన సీతారాం. మధ్యంలో పూజ చేసి ప్రార్థనలు చేసి మీరందరినీ చూస్తూ ఉన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. హిందూపురానికి వచ్చేది చాలా అచానక్గా మాది కార్యక్రమం అయింది. సమయం చాలా తక్కువ ఉంటే కూడా శ్రీ రాము వాళ్ళు, మీ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు, మహిళా మండలి అందరూ కూడా కలిసి చాలా శ్రద్ధ, భక్తి, ఆదరము, ప్రేమతో గురువుల్ని మీరందరూ కూడా స్వాగతం చేసుకున్నారు. అమ్మవారి సాన్నిధ్యంలో పూజ, సత్సంగంని కూడా జరిపిస్తూ ఉండేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా బెంగళూరులో వేరే ఊర్లో ఉన్నప్పుడు మనం వింటూ ఉంటుంది, హిందూపురంలో మన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి దేవాలయము, ఆర్యవైశ్య సంఘము చాలా యాక్టివ్ గా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది అని మేము వినేటివి. ఈరోజు దాని అనుభవంలో మాకు వస్తుంది. ఇంత చక్కగా దేవాలయాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసుకున్నారు. మనం ఏ దేవాలయంలో వెళ్తే కూడా ఆ దేవాలయంలో శుభ్రత ఎలా ఉంది, స్వచ్ఛంగా ఉందా లేదా, చాలా సంతోషం. ఇంటి పురాతన దేవాలయం అయినా కూడా అందరూ కూడా చాలా శుభ్రంగా పెట్టుకున్నారు. అది మీ అందరికీ చాలా ఒక కంగ్రాచులేషన్స్ మనం చెప్తున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి ఆశీర్వాదము, ఆశీస్సుతో సౌత్ ఇండియా, మహారాష్ట్ర ఈ అన్ని ప్రాంతంలో కూడా ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి గుళ్ళు ఉండి ఆర్యవైశ్య సముదాయము ధర్మ, దానము, పూజలు ఇవన్నీలో చాలా సొసైటీలో ఫ్రంట్ పొజిషన్ లో ఉంది. తినేదానికి పశువులకు కూడా ఆహారం ఉంటుంది. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ కూడా అంతే. ఒక ఇల్లు తినేదానికి సేవింగ్స్ ఇంతే ఉంటే పశువులకి మాకి ఏమీ కూడా డిఫరెన్స్ ఉండదు. సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశువు పుచ్చ విషాణహీన
అని శాస్త్రంలో చెప్తారు. ఎవరిలో సాహిత్యము, సంగీతము, సంస్కారం లేదో వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక పశువుకి హార్న్స్ అండ్ టెయిల్ రెండు కూడా తీసేస్తే ఎంత ఇన్కంప్లీట్ గా ఉంటుంది, అంత ఇన్కంప్లీట్ గా మన జీవితం ఉంటుంది. అలా ఉండకూడదు. ఒక్క ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చాడు. ఈ మనుష్య జీవనము మాకు దొరికింది. నెక్స్ట్ ఏ బాడీ దొరుకుతుందో తెలియదు. ప్రయాణ కాలం అయిన తర్వాత ఒక్కొక్క జీవి కర్మానుసారంగా ఏదో ఒక దేహం దొరుకుతుంది. మనుష్య దేహంలోనే మోక్షం ప్రాప్తి సాధ్యము. వేరే ఏ జీవికి కూడా మోక్ష ప్రాప్తి సాధ్యం లేదు. త్యాగరాజు చెప్పారు, రోజు కూడా ఒక చిన్న సాధనం అందరూ పెట్టుకుంటే మాకి జనన మరణ దుఃఖం నుంచి మోక్షం దొరుకుతుంది. ఒక్క సాధనం ఉంది. ఆ సాధనమేమి? రామనామము. ఆ రామనామమేమి? జన్మరక్షక మంత్రము. అంటే ఈ జన్మానికే రక్షణనిస్తుంది, అంటే మోక్షం దొరుకుతుంది. ఏ మంత్రం నీ రోజు చెప్తూ ఉంటే మాకి మోక్షం దొరుకుతుంది అని అడిగితే శాస్త్రం చెప్తుంది రామనామము, జన్మరక్షక మంత్రం. బట్ ఎందరూ రోజు తప్పకుండా రామనామంలో ఏదో ఒక జపం చేస్తారు. అండ్ వెరీ గుడ్, అందరూ కూడా సాధనలో ఉన్నారు. బట్ ఎంతో మన లైఫ్ ని మనము అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడూ కూడా భగవంతుని కృప, భగవంతుని నుండే ఆశీర్వాదం అన్ని కూడా మనము మర్చిపోయి ఉండే కష్టాల గురించే మనం ఎప్పుడు కూడా తెలుస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దాని గురించి చింతనలు చేస్తూ ఉంటాము. మైండ్ లో ఏది ఉంది అంటే చింత ఉంది. ఎప్పుడు కూడా చింతన, ఏమవుతుంది ఏమవుతుంది, ఫ్యూచర్ లో ఏమవుతుంది 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 అని ఎప్పుడూ కూడా టెన్షన్ లో ఉంటాం. బట్ ఆ టెన్షన్ వదిలేసి మనము రామనామాన్ని చెప్పుకుంటే మనకి మోక్షమే దొరుకుతుంది. త్యాగరాజు చెప్తారు, ఆ కీర్తనాన్ని పాడతాము. మైండ్ తో ఎవరు ప్రార్థన చేసుకొని సంకల్పం తీసుకుంటారో అది 100% సాధ్యమయ్యే అవుతుంది. జయవాసి అందరూ ఇదే డిసిప్లిన్ లో ఒక్కొక్కరే వచ్చి స్వామీజీతో ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్. దేవస్థానం లాగా ఉండాల, అక్కడ సైలెన్స్ ఉండాల. అందరూ కూడా మాటల్ని ఇంకా 15-20 నిమిషాల తర్వాత చేయొచ్చు. ఒక తపస్సు అని కూర్చోండి. భద్రాణి పశ్యంతో మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనమందరం కూడా మహిళా మండలి వాళ్ళు, యువజన సంఘం అంతా కూడా మధ్యాహ్నం 12 గంటల మనం అంతా కలిసి అక్కడ పోతున్నాము.